దేవమాత పూజిత మాసము 7వ రోజు. ఈరోజు ధ్యానాంశం గాబ్రియేలు దూత మరియమ్మగారికి మంగళవార్త చెప్పుట. అంశము 1. కన్య మరియమ్మకు తెల్పబడిన శుభవార్తలో సర్వేశ్వరుడు మానవులపై తనకున్న ప్రేమను వెల్లడి చేసెను. అంశము 2. సుతుడగు దేవుడు తన్ను తాను తగ్గించుకొనెను. అంశము 3. ఏదెను వనములో దేవుడిచ్చిన వాగ్దానము నెరవేరుటకు ప్రారంభము. 1. కన్య మరియమ్మకు తెల్పబడిన శుభవార్తలో సర్వేశ్వరుడు మానవులపై తనకున్న ప్రేమను వెల్లడి చేసెను. పితైన సర్వేశ్వరుడు తనతో సమానమగు పుత్రుడైన దేవుని మానవ రక్షణార్థమే లోకమునకు పంపదలచెను. తన దూతేగు గాబ్రియేలు సన్మనస్కుని కన్యమరియమ్మ వద్దకు పంపి శుభవర్తమానము ద్వారా తన అభీష్టమును ఆమెకు తెలియజేసెను. తన ఏకైక కుమారుడగు పుత్రుడైన దేవుని ఈ లోకమునకు కన్యమరియమ్మ ద్వారా చిత్తగించుటలో పితైన దేవునికి మానవాళి పైగల ప్రేమ బహిర్గతమగుచున్నది. మానవులు తాము పాపము చేసి దేవునికి ద్రోహులే ఆయన అవమానమునకును దుంహఖమునకును కారకులేరి. ఆ అవమానము దుంహఖము అంతులేనిది, మహా గొప్పది, మితిలేనిది. మితిగల మానవుడు మితిలేని ప్రాయశ్చిత్తము దేవునికి చెల్లింపశక్తుడుకాడు. పరిమితి లేనివాడొక్కడే ప్రాయశ్చిత్తము చెల్లించగలరు. అట్టి పరిమితి లేనినాడు దేవుడే. మానవులపై దేవకోపము చల్లారుటకు, మానవులు చేసిన పాపములకు పరిహారము చెల్లించుటకు, మానవులను రక్షించుటకు మానవ మాత్రుడు చాలడు. అందుకే దేవస్వరూపైన పుత్రుడైన సర్వేశ్వరుని భూలోకమునకు పంపపితైన సర్వేశ్వరుడు చిత్తగించెను. మానవులపై దేవునికి గల అపారమైన ప్రేమయే దీనికి కారణము. పుత్రుడగు దేవుడు తన రక్తమును చిందించి తన ప్రాణమునే మానవుల కొరకు బలిచేసి మనకు పాప పరిహారము చెల్లించవలసి వచ్చినది. పాపమెంత ఘోరమైనదో దానికి మానవుడెంత దుర్భరమగు పరిహారము చెల్లించవలెనో పుత్రుడగ దేవుని మరణము ద్వారా తెలియగలదు. రక్షకుడగు క్రీస్తు తన రక్తము చేత మానవాళి పాపములను ప్రక్షాళనము చేసెను. అందువలన మనము ఆయనను స్తుతించి నిత్యకృతజ్ఞతలు పాడవలెను. పాపఫలితమెరిగి దాన్ని విసర్జింప ప్రయత్నించుదము. ప్రేమగల దేవునికి ప్రతి ప్రేమను చూపుదము. 2. సుతుడగు దేవుడు తన్ను తాను తగ్గించుకొనెను. పుత్రుడైన సర్వేశ్వరుడు కన్యమరియమ్మ గర్భమున ఉద్భవించి మహోన్నతమైన తన అంతస్థును హీనమైనదిగా చేసుకుని తను తాను పూర్తిగా పూజింపబడుచు జరామరణ బాధల కతీతుడే ప్రకాశించువాడం తన స్వర్గమందలి సర్వమహిమలను వదలి ఈ భూలోకమున ఒక సామాన్య పేదరాలి గర్భమున ఉద్భవించి ఆకలదప్పులకు, వ్యాధి బాధలకు, మరణమునకు ఇష్టపూర్తిగా నొప్పుకొని వాటికి అందరి మానవుల వలె తానును లోబడెను. దైవత్వమందలి తగ్గించుకొనెను. మహోన్నతమునందు స్వర్గ మహిమలు పొందుచు నిత్య దూతల గణములచే ఘనత మానవత్వపు హీనతకు లొంగిపోయెననుట ఇహపరములందును హాస్యాస్పదమనిపించును. దైవమే దిగివచ్చి తన్ను తాను తగ్గించుకుని వినమ్రతను ప్రేమతో నేర్పుచుండగా ఒక పురుగుతో సమానమే భూమిపై సంచరించు మానవుడు అహంకారియే, గర్వాంధుడే తన నీచత్వమును దేవుని ఔన్నత్యమును తెలుసుకొనకుండుట మిక్కిలి ఆశ్చర్యకరమును విషాదకరమునే యున్నది. తన్ను తాను తగ్గించుకొననివాడు దేవునికి విధేయుడు కాలేడు, ఆయనకు ప్రీతిపాత్రుడు కాజాలడు, ఆయన రక్షణ ఫలములను పొందజాలడు. తన్ను తాను తగ్గించుకుని జీవించుటకు సహాయపడుమని దేవమాతను, ఆమె పుత్రుడగు క్రీస్తు ప్రభువును వేడుకొందము. 3. ఏదెను వనములో దేవుడిచ్చిన వాగ్దానము నెరవేరుటకు ప్రారంభము. ఏదెను వనమునందు పలురకముల ఫలములు ఫలించును. ఆయనను నీతిగల దేవుడు ఆది తల్లిదండ్రులకు ఒక పండును చూపి, మీరు ఈ ఫలమును భక్షించి పాపము కట్టుకొనకుండునట్లు దీనిని నిషేధించుచున్నాను అని ఆంక్ష పెట్టెను. కాని పిశాచి ప్రేరణకు లోబడి వలదన్న ఫలమును భక్షించి ఆదాము ఏవలు దేవుని కోపాగ్నికి గురియేర్. ఆయనను కరుణగల దేవుడు మరుక్షణమే వారిని మన్నించి పిశాచి వైపు చూచి, ఇదిగో ఈనాడు ఈ స్త్రీని సఖ్యపరచుకుని నీవు దానిని లోబరచుకొంటివి, దానిని అధిగమించితివి. కాని చూడుము, నీకును ఒక స్త్రీకిని నిరంతరము తీరని ద్వేషము పుట్టించెదను. ఆమె నీ తలను నలుగదొక్కి నిన్ను అధిగమించును అనెను.
దేవుడు మానవ రక్షణార్థము లోకరక్షకుడగు క్రీస్తును పంపెదనని ఈ మాటల ద్వారా మానవాళికి ఈ లోకమునకు పంపెదనని వాగ్దానము చేసెను. మరియమాతకు గాబ్రియేలు పల్కిన శుభవర్తమానముతో ఆనాడు ఏదేను వనములో లోకరక్షకుని పంపుదునన్న దేవుడిచ్చిన వాగ్దానము నెరవేరుట ప్రారంభమైనది. తనకు జన్మింపబోవు క్రీస్తు వలన మరియమాత పిశాచి నధెగమించి దానిపై జయము పొంది దాని తలను నలుగదొక్కును. ఇది సర్వేశ్వరుడు మరియమాతకిచ్చిన మహావైభవము, ఘన విజయము, మహావిజయము. మానవాళిని విమోచించుటకే దేవుడామెనెన్నుకొనిరి. కన్య మరియమ్మ పేరు తన గ్రామమైన నజరేతులో కూడా పట్టున 10 మందికి కూడా తెలియదు. ఎవరో కొద్దిమంది మాత్రమే ఆమె పేరు తెలిసియుండిరి. అట్టి ప్రాధాన్యతలేని కన్యమరియకు దేవుడు తన దూత ద్వారా లోకరక్షకుని శుభవర్తమానమును దెల్చినప్పుడు ఆమె గర్భము ధరింపగా అప్పటి నుండి ప్రపంచములోని తరతరములు ఆమెను భాగ్యశాలి అని సౌభాగ్యశాలి అని పొగడరి. అట్టి మరియమాత సౌభాగ్య భాగ్యములను విన్న మనము సంతోషముతో ఆమె చెంతచేరి ఆమెను పొగడి స్తుతించుట ఎంతైనను సమంజసము, అద్భుతము. క్రీస్తు ప్రభువు కన్య మరియమ్మ నుండి జన్మించినందుకు జ్ఞాపకార్థముగానే మనము ప్రతిదినము త్రికాల జపమును 3 వేళలా చెప్పుకొందుము. పూర్వము ఈ జనమును పెద్ద పండుగ దినములందు మాత్రమే చెప్పుకొనేడివారు. పండుగ దినము సాయంకాలమున గుడిగంట కొట్టగానే ఆ గంట శబ్దమునిని క్రీస్తువులందరూ మోకాళ్ళూని దేవమాతకు స్తోత్రముగా 3 మార్లు మంగళవార్త జపమును చెప్పుకొనేడివారు. ఈ మంచి అలవాటు 1327వ సంవత్సరమున పాపుగారిచే ప్రారంభింపబడినది. కాలక్రమమున ఈ త్రికాల జపము దినమునకు 3 పర్యాయములు ఉదయ, మధ్యాహ్న, సాయం సమయములందు వేడుకునే అలవాటు ప్రపంచమందంతటా మెల్లమెల్లగా వ్యాపించినది. పూర్వము ముస్లిములు క్రైస్తవ దేవాలయములను ధ్వంసము చేయుచుండిరి. వారి బారి నుండి రక్షింపమని క్రైస్తవులు దేవమాతను వేడుటయే ఈ అలవాటు ప్రబలమగుటకు కారణము. కాలక్రమమున 3 మంగళవార్త జపములకు తోడుగా కొన్ని ఇతర జపములను కూడా పాపుగారు చేర్చిరి. ఇట్లు కొన్ని శతాబ్దముల క్రింద ప్రారంభింపబడిన ఈ త్రికాల జపము నేడు ప్రపంచమందంతటను వ్యాపించినది. త్రికాలములందు గుడి గంటలు ఒక పద్ధతి ప్రకారము కొట్టబడును. క్రీస్తు ప్రభుని జనన మరణ పునరుత్థానములను ప్రతి క్రైస్తవుడు దినదినము మననము చేసుకొనుచు దేవమాతకు మహిమ స్తోత్రములు చెల్లించుచు ఈ త్రికాల జపమును నేటికిని చెప్పుకొనుచున్నాడు. ఉదయకాలమున ఈ జపము చెప్పుకొనుటచే ఆ దినము మనకు శుభ ప్రారంభముగా నుండునని తెలుపును. మధ్యాహ్న కాలమున చెప్పు జపము మంచి విశ్రాంతికి, మంచి ఆహారమునకు, దేవునికి స్తోత్రముగనున్నది. సాయం సమయము దినం యొక్క అంతమును చూపుచున్నది. ఈ సాయం సమయ ప్రార్థన మన జీవిత అంతమును అనగా మరణమును మనకు జ్ఞాపకపరచుచున్నది. మన మరణకాలమున దేవమాత మనకు తోడుగా నుండా ప్రార్థించుచున్నాము. క్రైస్తవ సోదరులారా, మనలో అధిక సంఖ్యాకులు ఈ త్రికాల జపమును చెప్పుకొనుట మరచినారు. దాని అర్థమును మరచినారు. ఉదయ, మధ్యాహ్న, సాయం సమయములు మన జన్మ జీవన్మరణములను జ్ఞాపకపర్చునవే. గుడిగంటలు వినగానే ప్రతి క్రైస్తవుడు త్రికాలములందు ఈ జపము జపింపవలెను. అప్పుడే మనము దినమంతయు దేవుని చెంతనుందుము. ఏ పనిని చేయుచున్నను గంట శబ్దముతో పనిని ఆపి త్రికాలములు జపించుట మన జీవితములకు శ్రేయస్కరము. జపము సర్వేశ్వరునిచే మిక్కిలి ఘనముగా తెలుసుకునబడిన ఓ పరిశుద్ధ మరియమ్మ, పరలోక భూలోకముల రాజ్ని, నా ఎందలి పాప, దోషముల మాలిన్యముల చేత మిమ్ము సమీపింప అనర్హుడనే సిగ్గుజెందుచున్నాను. నా మనసు విప్పి మీతో సంభాషింప నేను భయపడుచున్నాను. అయినను దేవదూత మీతో పలికిన శుభ వచనములను జపింప నాశగానున్నాను. దేవవర ప్రసాదముల చేత నిండిన మరియమ్మ, వర్ధిల్లుము. మీకు దేవుడు అనుగ్రహించిన వరముల నుండి నాకును కొంత పాలు అనుగ్రహింప నా కొరకు సర్వేశ్వరుని మనవి చేయమని మిమ్ము వేడుకొనుచున్నాను. సర్వేశ్వరుడు మీతోనున్నారు. సర్వేశ్వరుడు నాతోను ఉండునట్లు నా కుక్కకు వేడుకొనండి. మోక్షమందు మిమ్మును దర్శించి సర్వేశ్వరునితోనూ మీతోనూ
నిత్యానందమనుభవించు భాగ్యమును నాకు దయచేయమని మిమ్ము ప్రార్థించుచున్నాను. ఆమెన్. దేవమాత శరణ కోరు జపము. మిక్కిలి నెనరుగల తల్లి, మీ శరణుగోరి పరుగెత్తుకుని వచ్చి మీ ఉపకార సహాయమునడిగిన వారిలో ఒక్కరైనను మీ వల్లన చేయి విడువబడినట్లు ఎన్నడునూ ఈ లోకంలో వినినది లేదని తలంచండి కన్యకలరాణి. దయరసముగల తల్లి, ఇటువంటి నమ్మకచేత ప్రేరేపింపబడి మీ పాదములను సమీపించి వచ్చుచున్నాను. నిట్టూర్పు విడిచి ప్రలాపించడు పాపనైన నేను మీ దయాళమునకు కాచుకుని మీ సముఖములో నిలుచుచున్నాను. మనుష్యావతారమెత్తిన పుత్రుడైన సర్వేశ్వరుని తల్లి, నా విజ్ఞాపను త్యజింపక విననవధరించండి. ఆమెన్. జన్మపాపములేక యుద్భవించిన పరిశుద్ధ కన్యమరియమ్మ, పాపులకు శరణమా, ఇదిగో పరుగెత్తి వచ్చి మీ శరణు జొచ్చితిమి. మామీద దయగా నుండి మా కొరకు మీ దివ్య కుమారుని వేడుకొనండి. జన్మపాపములేక యుద్భవించిన పరిశుద్ధ కన్య మరియమ్మ, పాపులకు శరణమా, ఇదిగో పరుగెత్తి వచ్చి మీ శరణు జొచ్చితిమి. మామీద దయగా నుండి మా కొరకు మీ దివ్య కుమారుని వేడుకొనండి. జన్మపాపములేక యుద్భవించిన పరిశుద్ధ కన్య మరియమ్మ, పాపులకు శరణమా, ఇదిగో పరుగెత్తి వచ్చి మీ శరణు జొచ్చితిమి. మామీద దయగా నుండి మా కొరకు మీ దివ్య కుమారుని వేడుకొనండి. ఆమెన్. యేసుక్రీస్తునాథుని వెలలేని తిరురక్త ఫలములను చూసి ఉత్తరించు ఆత్మమీద మామీద దయగా ఉండండి స్వామి. పరలోక జపము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక. మీ రాజ్యము వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పు పడినవారి మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమెన్. మంగళ వార్త జపము. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ, వందనము. ఏలినవారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడినవారు మీరే. మీ గర్భ ఫలమగు జేసువు ఆశీర్వదింపబడినవారు అగునే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాతా, పాపాత్ములమై యుండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమెన్. త్రీత్వ స్తోత్రము. పిత, పుత్ర, పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడునూ సదాకాలము కలుగునుగాక. ఆమెన్. పరిశుద్ధ ఫాతిమా జపమాల మాత, మా కొరకు వేడుకొనండి. పరిశుద్ధ ఆరోగ్య వేళాంగాణి మాత, మా కొరకు వేడుకొనండి. మా తల్లి మరియమ్మ గారా వందనం. మా తల్లి మరియమ్మ గారా వందనం. మా తల్లి మరియమ్మ గారా వందనం. అవే మరియ.